జరగబోతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినాడు. తర్వాత సమయాభావం వల్ల మిగతా పెద్దలు ఉన్నప్పటికీ నన్నే మాట్లాడమని వారు సూచించడంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రంగం ఆ రంగం అని కాదు, అటు సంక్షేమమైనా ఇటు అభివృద్ధి అయినా జోడెద్దుల మాదిరిగా రెండింటినీ జోడించి అటు పల్లె ప్రాంతమైన ఇటు పట్టణ ప్రాంతమైన ఇటు పరిశ్రమలైనా అటు పర్యావరణమైనా ఇటు ఐటీ అయినా అటు వ్యవసాయమైనా భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు. ముఖ్యంగా విద్యారంగమే తీసుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు బహుశా భారతదేశంలో స్వాతంత్ర్య అనంతరం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఉదాహరణకి ఒక లెక్క చెప్పాలి అంటే, ఎందుకంటే మీకు తెలిస్తే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి, మీ అందరికీ తెలుసు, గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి, ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందులో భాగంగా 60 డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు 146 ఉండే మనం వచ్చినాడు, వాటిని 592 చేసుకున్నాం. అంటే 4 రెట్లు 146ను 592 మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే నేను మీకు చెప్పిన 294 ఉండే, దాన్ని 1022 చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం రాకముందు 65 ఏళ్లలో మొత్తం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు కేవలం 5 ఉండే. 5ను కేసీఆర్ గారి నాయకత్వంలో 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. మెడికల్ కళాశాలలు మాత్రమే కాకుండా, ఎందుకంటే డాక్టర్లకు మరి తమ వృత్తిని సవ్యంగా చేయాలంటే నర్సింగ్ సిబ్బంది కూడా అవసరం ఉంటారు కాబట్టి 33 జిల్లాలకు 33 నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే విషయం కూడా మీకు తెలుసు. వాటితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన కొత్త ఆలోచనలు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, అదేవిధంగా ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక మహిళా యూనివర్సిటీ, ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు. అందులో మళ్ళీ మన తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ విశ్వవిద్యాలయాలకు కూడా గౌరవించిన ఘనత మనది. హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టుకున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీకి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. వెటర్నరీ యూనివర్సిటీకి బ్రహ్మాండంగా పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా మరి ఎంతోమంది పెద్దలను, తెలంగాణ ప్రముఖులను కూడా స్మరించుకుంటూ గౌరవించుకుంటూ వారి కాంట్రిబ్యూషన్ను కూడా మన వచ్చే తరం పిల్లలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో విద్యను ఆ రకంగా ప్రాథమిక విద్య నుంచి మరి ఉన్నత విద్య దాకా అన్ని రంగాలలో కూడా మంచిగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. మొత్తం రాష్ట్రంలో 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో వాటిని అభివృద్ధి చేయాలి. డిజిటల్ విద్యతో సహా మరి ప్రపంచంలో ఎక్కడ మంచి పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నా వారి పాఠాలు మన పిల్లలకు అందాలన్న ఉద్దేశంతో 7,400 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినాం. మనం ఒక దశ పూర్తి చేసినాం. ఈ లోపలనే ప్రభుత్వం మారింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, ఇవాళ ఉన్నది ఒక డిజిటల్ యుగంలో మనందరం కూడా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే